హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనేది చేస్తున్నాను. మోస్ట్లీ మార్నింగ్ మేము ఏం తిన్నాము, పన్వీకి నేను ఫుడ్ ఎలా పెడతాను అనేది చూపిస్తాను. సో వీడియో చూసేసేయండి. ఆకుకూర నేను అంటుంది సగం దానికి చేసుకుంటే సగం నేను చేసుకుంటే బాగుంటుంది కదా. పాచి పెడుతుంది దాంట్లో వేస్తే. సాయంత్రం చేస్తాను సరే, ఏదో దాంట్లో వేసుకోవడం ఓ డబ్బాలో వేసేసుకొని పెట్టుకున్నాను అనుకో ఫ్రిడ్జ్లో. సాయంత్రం వడలు చేసుకోవచ్చు. ఇప్పుడేం పొంగల్ చేసుకున్నాను, టొమాటో చట్నీ. గోపికి గొంతు గరగరా అంటుందంట, అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అంతకది వచ్చి మరి కాలిపోతున్నాయమ్మా ఇవి. ఇంకొంచెం చల్లారాదు. నువ్వు పెట్టున్నావు అమ్మా నేను వచ్చేటప్పటికి. ఈ సగం సగం కొరికింది నేను అనమాట చేసేది. నాకు మార్నింగ్ లేవగానే స్వీట్ క్రేవింగ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు ఎలుక తిన్నట్టు సగం తిని అక్కడ పెట్టేసి, అక్కడ మురుకులు అంటే మేమైతే మనోబోలు అంటాం అనమాట, అది తినేసి అక్కడ పెట్టాను. అన్నీ ఎలుక పనులు చేస్తుంటా. నేనైతే టిఫిన్కి పప్పు పొంగల్ చేశాను. నాకు చాలా ఇష్టం పప్పు పొంగలి. అండ్ ఇక్కడ నాకు చూపించాను కదా టొమాటో చట్నీ అనమాట. టొమాటో చట్నీ చేస్తున్నాను, దాంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్కి అయితే పాలకూర పప్పు, ఇంకా ఈవినింగ్ పాలకూర వడలు చేస్తాను. ఎందుకంటే ఆకుకూరలు ఫాస్ట్గా పాడైపోతాయి ఉంచినా కూడా. ఇది చూసారా, ఒక్కొక్కసారి ఇలా అవుతుంది పొంగల్. మనం ఎంత వాటర్ పోసినా కూడా అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వాటర్ పోసుకొని దాన్ని ఎనుపుకొని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారు, ఇక్కడైతే గోపి వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసాడు. ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం రాదు. వింతగా అనిపించినా అది నిజం అనమాట. నాకు అస్సలు వాషింగ్ మిషన్ ఆపరేట్ చేయడం కూడా రాదు. అందుకే నాకు మా అత్తమ్మ కానీ అమ్మ కానీ లేదంటే గోపి కానీ చెప్పని కూడా చెప్పరు అట్లీస్ట్ ఆపరేట్ చేయమని. ఎందుకు వచ్చింది దాంతో తలనొప్పి అని చెప్పి నన్ను అసలు దగ్గర కూడా రానివ్వరు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూపిస్తాను నేను. ఇప్పుడైతే పొంగల్కి తాలింపు వేసేస్తున్నాను కాబట్టి తాలింపులోకి కరివేపాకు అవన్నీ వెళ్ళి తెచ్చుకుంటాను. పోపు ఇంజిలు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకుంటా. మనం పోపు ఫ్రిడ్జ్లో పెట్టాము. కరివేపాకు పోపు గింజలు ఎక్కడో పెట్టాం మా ఊరెళ్ళే ముందు, లేదంటే అయిపోగొట్టేసి వెళ్ళామా. ఈసారి కరివేపాకు ఎందుకు బాగున్నాయి, లేతగానే ఉంది. మామూలుగా అయితే అసలు మార్కెట్లో లేతదే దొరకదు, అంతా కూడా మనకి లైక్ ఎండిపోయినట్లుగానే దొరుకుతుంది అనమాట. పోపు గింజలు ఓకే, నేను విడిగా పెట్టుకుంటాను. అన్నీ కూడా ఎప్పుడు కలిపి పెట్టాను, చాలా తక్కువ కలిపి పెట్టుకోండి. దీంట్లో విడిగానే ఎక్కువ పెట్టుకుంటాను. అంటే ఊరికి వెళ్ళే ముందు అన్నీ సర్దేశాను కదా, సో కొంచెం ఎక్కడ ఏమున్నాయి అనేసి మొత్తం మా ఇంట్లో నుంచి క్లియర్ అయిపోయి అంటే మర్చిపోయాను మొత్తం. అందుకని చెప్పేసి గోపిని అడిగాను. పాపం గోపికని ఏం తెలిసి ఉంటుంది, ఇలాంటివన్నీ తొక్కలన్నీ పెట్టేది అంటే ఎక్కడో ఒకటి కుక్కేస్తాను. సో తాలింపు అయితే అయిపోయింది. సార్ మీరు ఇట్లా చూసినట్లయితే ఇంకా తాలింపు అయిపోయింది. ఇది ఈ పొంగల్ ఇప్పుడు నార్మల్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటా. ఎందుకంటే మళ్ళీ దీంట్లో పప్పు చేయాలి. మేము ఉండేది ముగ్గురంకే కాబట్టి పెద్దది కుక్కర్ అవసరం లేదు. పెద్ద కుక్కర్ కూడా ఉంది నా దగ్గర, బట్ అందులో మనం తినే ముగ్గురికి పప్పు అంటే చాలా చిన్నగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇది దీంట్లో చేసుకోవడానికి ఫస్ట్ దీంట్లో నుంచి దీంట్లోకి చేసుకుంటాను. దీన్ని చేసుకుని తినేసిన తర్వాత జస్ట్ దాన్ని కడిగేసుకుంటాము. ఆబ్వియస్లీ అక్క వస్తుంది కడగడానికి, బట్ దీన్ని కడిగేసుకుంటే తర్వాత ఆకుకూర పప్పు వేసేసుకోవచ్చు. దీంట్లో షిఫ్ట్ చేసేసుకున్నాను.
పొంగల్ అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని టొమాటో చట్నీ వేసుకుంటాం. జస్ట్ పల్లీ చట్నీ వేసుకుంటే అస్సలు బాగోదు. ఇందాకైతే నేను గోపి వాటర్ దొబ్బేశాను, అది కొంచెం రైస్గా ఉండిందని చెప్పాను కదా. హాట్ వాటర్ ఎలాగో కాచి ఉన్నాయి కదా, తీసుకొని దాంట్లో వేసేసుకున్నాను. తెలియదు గోపికి సగం వాటర్ ఖాళీ చేసేసా. ఇంకిప్పుడు దీన్ని నానబెట్టేసుకొని తినేసిన తర్వాత కడిగేసుకుంటాను. కడిగేసుకొని పప్పు వేసేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైం వంట అయిపోతే ఆఫ్టర్నూన్ నాకు ప్రశాంతంగా ఖాళీగా ఉంటుంది అనమాట. అండ్ ఈరోజు కొంచెం బయటకు వెళ్ళేది ఉంది కాబట్టి ముందే అన్నీ చేసేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీరు అనుకోవచ్చు అక్కడ ఎందుకు కడిగేసుకోవడం వెంటనే అనుకోవచ్చు, బట్ ఇది నాకు కావాలి తర్వాత అందుకని చెప్పి నేను కడిగేసుకుంటున్నాను. లాస్ట్లో అడుగుపోయింది. బేసిక్గా నేను ఫుడ్ అస్సలు పడేయను. లాస్ట్లో అడుగట్టుకొని పోయింది అనమాట, దాన్ని మాత్రమే పడేస్తున్నాను. అడుగట్టుకు పోయింది ఎవరికైనా కూడా మంచిది కాదు, అందుకని చెప్పి పడేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుంటే నేను తినే లోపల నానబెట్టి వచ్చిన తర్వాత కడిగేసుకొని ఆకుకూర పప్పు వేసుకోవచ్చు. బుజ్జి అయిపోయింది, తీసుకురా. నా తింటావా? బ్రష్ చేస్తున్నావా? ఓకే సర్లే, అయితే చట్నీ చేసి అక్కడ పెడతాను. నేను పన్వికి పెట్టుకుంటూ ఉంటాను, నువ్వు తినేద్దు. ఆవిడ టీవీలో లీనం అయిపోయింది కాబట్టి మనం పెట్టాలి ఆవిడకి. ఇప్పుడు ఏదో మురుకులో ఏవో వేసుకుని దాని పాటుగా తింటూ ఉంది చైర్లో కూర్చొని. ఇప్పుడు వెళ్ళి సమరం స్టార్ట్ చేయాలి. చట్నీతో ఏం తినదు, ఒట్టిగా తినేస్తుంది. దానికి పొంగల్ ఒట్టిగానే ఇష్టం బాగా, సో ఒట్టిగానే పెట్టేస్తాను. ఇవన్నీ వెళ్ళేటప్పుడు కడిగేసి వెళ్ళలేదు కదా, సో ఒకసారి అన్నీ పోసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఏమేవి వాటిని కట్ చేసి వెళ్ళుంటాయి తెలియదు కదా, ఒక్కొక్కసారి మనకి తెలియకుండా బొద్దింపులు వస్తూ ఉంటాయి. అలా అని అన్నీ కడుక్కుంటూ కూర్చోలేము కాబట్టి అవసరమైనప్పుడు తీసుకొని కడుక్కుంటూ ఉండాలి. టొమాటో చట్నీ కోసం అయితే నేను ఇలా వేసాను కదా, దీంట్లో అయితే నేను టొమాటోస్, పచ్చిమిర్చి, చింతపండు వేసాను. కొంచెం పులుపు కోసం వాటిని అన్నింటిని కలిసి మిక్సీకి వేసేసుకుంటాను చల్లారిన తర్వాత. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. టొమాటో రేట్స్ పెరిగిపోయాయని ఇప్పుడే అర్థమైపోయింది, బట్ స్టిల్ టొమాటో అండ్ ఆనియన్ లేనిది మనకి పని అయితే అవ్వదు అనమాట. ఒక దాంట్లో టొమాటో కావాలి, ఆనియన్ కావాలి, పచ్చిమిర్చి కావాలి. సో ఇవి లేకపోతే పని జరగదు కాబట్టి అవి ఎలా అయినా సరే, ఎంత కాస్ట్ ఉన్నా సరే మనం యూజ్ చేసుకోవాలి. కాకపోతే అవసరమైనంత వరకు యూజ్ చేసుకోవాలి. ఐఎమ్ సో సారీ, నాకు తెలిసి వీడియో క్లారిటీ చాలా 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 బాగా వచ్చి ఉండదు. కాకపోతే ఐఎమ్ ట్రైంగ్ అనమాట వ్లాగ్ తీయడానికి. సో ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ తీద్దామని, అంటే రోజు ఒకేలా ఉండకపోవచ్చు, బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో అది వీడియో తీసి మీకు పెడతాను. ఓకే, స్విచ్ ఆన్ చేయకుండా వేస్తే ఇలాగే ఉంటుంది. స్విచ్ ఆన్ చేసి మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం వాటర్స్గా చేసుకుంటేనే బాగుంటుంది. పొంగల్ కదా, ఇలా డైరెక్ట్గా నేను ఫిల్టర్లో నుంచి వాటర్ పట్టేస్తాను. ప్లస్ అవ్వదమ్మా నీ వాటర్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు చెప్పు. ఇక్కడ చెప్పు. బాల్ పైన పెట్టాను. ఏం చేస్తున్నావు చెప్పు. వాటి కోసం అన్ని తీసి పెట్టి చేద్దాం. నా బర్త్డే కదా, నా బర్త్డేది అవన్నీ మేము తీయకుండా అలా వెళ్ళిపోయామంట. అంటే పైన అతికి చిన్నవి తీయకుండా వెళ్ళిపోయాం. యాక్చువల్లీ నేను ఆ వ్లాగ్ పెట్టలేదు, బట్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. పైన వాల్కి అంటించారనమాట. అవన్నీ తీయకుండా వెళ్ళిపోయాం. బాగుంది కదా అని అవన్నీ చిన్న చిన్నగా వాటి నుంచి గాలి వెళ్ళిపోయాయి. ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకుందాం. పులుపులుగా కారంగా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలైతే పొంగల్ చాలా ఇష్టపడతారబ్బా.
నేనైతే చాలా ఇష్టపడతాను సిరప్ పిచ్చ పిచ్చగా తిన్నది ఏకైకది ఇది. చూసారా కొంచెం వాటరిష్గా వచ్చింది, ఇది చాలన్నమాట. మా పన్వీని పిలుస్తాను ఇప్పుడు, పన్వీ వస్తుంది. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? ఓన్ చేస్తున్నావే, ఓన్ చేస్తున్నావు. నీ కార్లో నేను కూర్చోనా? చిట్టల్లి నేను కూర్చోనా? మా అమ్మాయికి బేసిక్గా చెక్కలు, మురుకులు ఇలాంటివి బాగా ఇష్టం. అసలు స్వీటే తిందు, హాట్ అంటే పిచ్చగా ఇష్టం అనమాట. దానికి హాటే తింటుంది ఎక్కువ. సో అందుకని చెప్పి మేము ఊర్లో హాటే చేయించుకొని వస్తాం ఎక్కువ. కానీ లాగనా నిన్ను కారా బావునా పని బంగారం. చిట్టు తల్లి అటు తిరిగి చూడకూడదు అంత దగ్గరగా. ఆమె తింటావా అమ్మా? ఆవిడకి లేయగానే ఆ స్లైడర్ ఆ పొజిషన్లో అక్కడే ఉండాలి. దాని వస్తువులు మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉండాలన్నమాట. ఆవిడ బొమ్మలు చూసారా, అక్కడ వాటర్ ప్యూరిఫైయర్ బాక్స్ ఉంది, దాంట్లో పెట్టేసాం మేము మొత్తం. ఇందులో కూడా సరిపోక దాని వార్డ్రోబ్ ఉంది కదా, సో దాని కింద మొత్తం దానికి ఆక్యుపై చేసేసాం స్పేస్ అంతా కూడా. బొమ్మలు అనేవి ఎక్కడెక్కడెక్కడెక్కడ అనుకుంటూ ఉండాలంటే ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తూ ఉండాలి బొమ్మలు. ఇంకా ఇంకొకటి చూపిస్తాను చూడండి. నాకైతే చాలా నవ్వొచ్చింది. నిన్న మేము బయటికి వెళ్ళాము, ఒక మార్కెట్ అనమాట. అది ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. అందులో అన్నీ కూడా ఎవ్రీథింగ్ 99 అనమాట. మనకు కొన్ని షాప్స్కి వెళ్తే మనకి 99 అని చెప్పేసి లోపల చాలా రేట్స్ పెట్టి ఉంటారు. అంటే మేబీ దానికంటే ఎక్కువ చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఏది తీసుకున్నా 99 అనమాట. ఆ షాప్కి వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నాను, కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం. అది నేను ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీసి చూపిస్తాను, చాలామందికి యూజ్ అవ్వచ్చు. ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే అక్కడ. ఈ బెలూన్స్ తీసుకొచ్చుకుందనమాట, కలర్స్ అన్నీ. నన్ను అడిగింది మమ్మీ తీసివ్వమని. తీసిచ్చిన తర్వాత ఏం చేసిందంటే దీంట్లో వేసి నీట్గా పెట్టుకుందనమాట. దానికి ఒక అలవాటు, అన్నీ ఎక్కడికెక్కడ పడితే ఇష్టం ఉండదు, నీట్గా ఒక దగ్గర పెట్టుకొని ఉంటుంది. నాకైతే అలాంటి అలవాటు ఎప్పుడు లేదు. హే మమ్మా, హాయ్ చిట్టి తల్లి. వావ్ 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 వావ్. పన్నీ డక్ ఎలా ఇచ్చింది? అయ్యో టామ్ అండ్ జెర్రీ అంటే పిచ్చ ఇష్టం పన్వికి, చాలా ఇష్టం. ఇదిగోండి బొమ్మలన్నీ చూడండి మేము ఎలా వేసి పెట్టాము. అవి టాయ్స్ అనమాట, అవన్నీ కూడా. ఆ టాయ్స్ ఆడుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా నిన్న ఒక మార్కెట్, అదే ఒక గిఫ్ట్ షాప్ లాగా ఉందని, అందులో తీసుకున్నాను. ఇవి ఆడుకోవడానికి ఉంటాయి అని బేసిక్గా ఇలాంటి వాటితో బాగా ఆడుతుంది. సో ఎన్ని రోజులు ఆడుతుందో తెలీదు, బట్ వాళ్ళు ఇష్టపడి తీసుకుంటాం కదా మనం, అలా అనమాట. గోపి నీకు వర్క్ స్టార్ట్ అయిపోయింది, నీకు తీసుకురానా? ఓకే. వావ్. చెప్పు మా వాళ్ళకి హాయ్ చెప్పవా నువ్వు? ఈరోజు నుంచి వర్క్ ఎలా గోపి? ఫిజికల్లీ ఫిట్టా? ఫిజికల్లీ ఊరు వెళ్తే అలాగే అవుతాం కదా. ఊరెళ్తే మా గోపికి భయం ఏంటంటే ఫుల్ కుమ్మేసి పెట్టేయిస్తారు, పొట్టొచ్చేస్తుంది గోపికి అని భయం అనమాట. మనకు అలాంటిది ఏమి ఉండదు. తిన్నామా, ఫుల్గా తిన్నామా. ఇన్ఫ్యాక్ట్ ఊరు వెళ్ళిన తర్వాత నేను ఇంకా తగ్గిపోయాను. అందరూ ఎక్కిరించడం అయిపోయింది, బుగ్గలు తప్పితే మనకి బాడీ ఉండదని చెప్పేసి. పర్లేదు, ఏం కాదు. అబ్బా నిజంగా ఈ సమాజం ఎలా అంటే సన్నగా ఉంటే సన్నగా ఉండాలని ఎక్కిరిస్తుంది, లావుగా ఉన్నారంటే లావుగా ఉండాలని ఎక్కిరిస్తుంది. ఎందుకు? హెల్తీగా ఉన్నాం కదా, అది చూడొచ్చు కదా. ఎప్పుడైతే మిక్సీ ఎక్కడైతే తీసేసామో అక్కడ పెట్టేయడం బెటర్. ఎన్ని రోజులు పాటిస్తాను గోపి? మ్యాక్సిమం అయితే ఒక 3-4 డేస్ పాటిస్తా. ఆ తర్వాత యథావిధియా అంతేలే. ఎవరైనా అలాగే ఉంటారేమో, లేదా నేనే అలా ఉంటానేమో. చట్నీ వేసేసాను, ఆ తర్వాత కడిగేస్తాను. తర్వాత అలా పెట్టేసా, ఆ వాటర్ పోసి పెట్టేశాను. మనం తిన్న తర్వాత కడిగేయచ్చు. మనతో పాటు ఇప్పుడు పండుగ తింటుంది కదా, సో కడిగేయచ్చు అనేసి చూస్తున్నాను. నీకు పెట్టిచ్చేస్తున్నాను. చెప్పాను కదా ఎప్పటి నుంచో, అంటే ఊరి తర్వాత నుంచి ప్లేట్స్ ఉన్నాయని. సో ఎప్పటికప్పుడు కడిగేసుకోవడమే బెటర్, నాకు భయం.
ఒకసారి బొద్దింక కనిపించింది, వాటి మీద ఎక్కడ తిరిగిందో ఏంటో అనేసి భయం అన్నమాట. సో పొంగల్ అయితే చేసేసాను, అయిపోయింది. గోపికి పెట్టిచ్చేస్తాను. ఆ తర్వాత ఆ మేడం గారికి కూడా పెడతాను నేను. నీకు తెలీదు, మంత్లో 1 వీక్ ఆట పట్టిస్తుంది నన్ను అసలు ఫుల్గా. సో అప్పుడు మనమే దగ్గరుండి పెట్టాలి, తప్పదు. మనం తినాలంటే వదిలేయడం కరెక్ట్ కాదు కదా. సో మనం దగ్గరుండి పెట్టుకోవాలి. నాకు అదే పరిస్థితి అనమాట. ఒక్కొక్కసారి 3 ఫ్లోర్స్ ఎక్కి 3 ఫ్లోర్స్ దిగాల్సి వస్తుంది కూడా, తప్పదు కదా పిల్లల కోసం ఏదైనా. అందుకే ఇప్పుడు నేను పెడతాను. పొంగల్ కదా దానికి ఇష్టం, సో నేనే పెడతాను నా చేతులతో. గోపికి అయితే పెట్టేశాను. సో గోపికి తీసుకెళ్ళిస్తాను. స్పూన్ కావాలా కన్నా బుజ్జమ్మ? స్పూన్ కావాలా కన్నా? స్పూన్ కావాలా చేతితో తింటావా? చేతి తినేసి పన్నోడికి కూడా ఇక్కడ తీసుకొచ్చాను, అక్కడ పెట్టేస్తాను. సర్లే అయితే. ఊరి నుంచి వచ్చిన తర్వాత నుంచి ఏదో గొంతులో నసగా ఉందని చెప్పి హాట్ వాటరే తాగుతున్నాడు మా గోపి గారు. ఓకే, ఏమొచ్చింది? భయ్యా డైపర్సా? ఓకే, డైపర్స్ వచ్చాయమ్మా. అక్కడ పెట్టేశారులే. రైమ్స్ కావాలి, రైమ్స్ మా బుడ్డమ్మాయికి. ఇప్పుడు నాకు సమరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ పెడతా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నాకు సమరం. చూడండి, అస్సలు మాట వినదు. మమ్మీ కారెత్తావా? బయటికి ఆమె తినేసి వెళ్ళాలి, సరేనా? ఇంకా తీసుకెళ్తాం. సూపర్. బేబీసా? బేబీస్ కన్నా అమ్మా బండ నేను ఇచ్చేదా నీకు? ప్లీజ్ పాట మార్చేదా? తీసుకురా పెట్టు. Good morning, JJ. Good morning, JJ. Each day you will discover things that fill you with wonder and things you make fun memories with friends. Wow, JJ's birthday. JJ's birthday song. Breakfast song. Nana, breakfast song, ma.
Everybody wake up in the morning. Something yummy I know. This is a cooking in the kitchen. Looking on the stove. Buta ka ka? Okay, go. సో ఇలా పెడుతూ పోతే టైం చాలా అవుతుంది కాబట్టి నేను దానికి పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ అయితే నేను నిన్న మష్రూమ్స్ కర్రీ చేశాను. మష్రూమ్ అంటే మనకి ఆర్టిఫిషియల్గా దొరికే మష్రూమ్ కాదు. మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు వీటిని పుట్టగొడుగులు లేదా పుట్టగొడుగులు అంటారు అనమాట. వర్షం పడినప్పుడే వస్తాయి. ఆ వర్షం పడినప్పుడు వచ్చినవి మాత్రమే రియల్ మష్రూమ్స్ అంటాము. అవి తీసుకొచ్చుకున్నాం ఊరి నుంచి వచ్చేటప్పుడు. నాన్న తీసుకొచ్చాడు. అయితే అది చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. ఇంత చిన్న కట్ట దాంట్లో 4-5 ఉంటాయి చిన్న చిన్న మష్రూమ్స్. ఇక్కడ మీకు పిక్ ఎక్కడైనా ఇన్సర్ట్ చేస్తాను. అది ఎలా ఉంటే చాలామందికి ఇక్కడ తెలంగాణలో చాలామందికి తెలియదు, బట్ ఆంధ్రాలో మోస్ట్లీ ఫుల్గా తింటారనమాట మష్రూమ్స్. పుట్టుకొడుకులు నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే నేను నిన్న కర్రీ చేశాను. మా అమ్మమ్మ వచ్చారనమాట. సో కొంచెం తన కారం ఉప్పు తక్కువ తింటారు, అందుకని చెప్పేసి తక్కువ వేసాను. కానీ మా కారం ఉప్పు మంచిగా ఉండాలి, అందుకని మళ్ళీ ఉప్పు కారం వేసుకొని, అంటే నిన్న తినేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసాము. అది ఉప్పు కారం కలిపేసి మళ్ళీ దాన్ని కర్రీ వేడి చేస్తున్నాను. చేసేసి ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ బౌల్ వాష్ చేసేసి పప్పు వేసుకొని తిరగమాత వేసుకోవడానికి పెట్టుకుంటాను. పొంగల్ అయితే మిగిలిపోయింది. సో నేను ఫుడ్ వేస్ట్ చేయడం నాకు నచ్చదు. చూసారా ఎంత మిగిలిపోయిందో. సో దాన్ని నేను మళ్ళీ ఈవినింగ్ తింటాము. ఎలాగో పప్పు చేస్తాను కదా, పప్పుని ఈవినింగ్కి చారు చేసేస్తాను నేను. అది ఎలా చేస్తాను చూడండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. అవి చేసేసి నైట్కి పొంగలి చారు వేసుకొని తింటాము. ఒక్కొక్కసారి అలా కలిసి వస్తుంది అనమాట. ఏం చేయకపోయినా కూడా రోజంతా కూడా గడిచిపోతుంది మనం చేసిన ఫుడ్తోనే. సో ఇది కర్రీ అయితే అయిపోతుంది వస్తుంది. ఇంకా ఆకుకూర అక్కడ కడిగి పెట్టేసి కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటాను. యాక్చువల్గా ఈవినింగ్ అయితే వడలు అనుకున్నాను, కానీ రోజు ఇదే ఉంది కదా, రేపటికి వడలు వేసుకుంటాను, సరిపోతుంది. ఓకే, అయితే నేను మళ్ళీ కలుస్తాను. కర్రీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పాను కదా బయటికి వెళ్ళి పని ఉందనేసి. సో దీన్ని కొంచెం బౌల్లో పెట్టేసి, పనిని కూడా తీసుకెళ్ళిపోతున్నాను నేను. బౌల్లో పెట్టేసి దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసి అక్కడ పెట్టేస్తాను. అలా నీకు కర్రీ చేయని కాదు, పప్పు చేస్తాను. పప్పు చాలా మంచిది కదా పిల్లలకి. సో ఆకుకూర పప్పు వీక్లో ఒక 2-3 టైమ్స్ అయినా కూడా పిల్లలకి ఆకుకూర అనేది పెట్టండి, చాలా మంచిది వాళ్ళ ఐస్కి. దీని మీద ఒక మూత పెట్టేసి అక్కడ పెట్టేస్తాను. గోపి తింటానని చెప్పాడు. ఇంకా పప్పు కూడా చేస్తాను. సో పప్పు కోసం గిన్నె కావాలి. బౌల్స్ కింద చాలా ఉన్నాయి, కానీ అవన్నీ తీస్తే వాటిని మళ్ళీ కలపడానికి చాలా కష్టమైపోతుంది. అంటే మాకు అప్పు ఉన్నారు అక్కడ కడగడానికి, కానీ ఎన్ని ఇస్తే మనకు ఎన్నైనా కడుగుతారు, మనమైనా నేర్చుకోవాలి కదా కొంచెం తక్కువ యూజ్ చేయమని. అందుకని చెప్పేసి అలా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో ఇదైతే వాష్ చేసుకుంటాను నేను ఇప్పుడు. మమ్మీ కన్నా వస్తాయి అప్పటికా వంట చేసుకోను మమ్మీ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు కన్నా. హాయ్ కిస్ పెట్టమ్మా మమ్మీకి. మమ్మీ కిస్ పెట్టమ్మా ప్లీజ్.
ప్లీజ్ కానీ కిసి పెట్టమా ఇక్కడి నుంచా ఇది ఇక్కడ ఇక్కడ సరే వెళ్ళు ఇదిగో కదా తీసుకో బాయ్. ఆవిడ ఒక్క క్షణం ఎక్కడ ఉండదు, అట్లీస్ట్ కష్టపడి కంటే కిస్ కూడా ఇవ్వదు. నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది, కష్టపడి కన్నా కూడా కిస్ ఇవ్వదు. చట్నీ కూడా ఉంది కదా, చట్నీ కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, టిఫిన్కి పనికి వస్తుంది. ఓకే హాయ్ బుజ్జి, పొంగల్ లోపల పెట్టాను ఫ్రిడ్జ్లో. ఓకే చట్నీ కూడా పెట్టేస్తున్నాను. మార్నింగ్ దోశ చేసుకుంటే దోశకి అంటే పల్లి చట్నీ బాగోదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని టేస్ట్ అంటే మనం అప్పటికప్పుడు చేసుకున్న దానికి టేస్ట్ మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దానికి టేస్ట్ తెలుస్తుంది. కానీ ఈ టొమాటో చట్నీ అలా ఉండదు అనమాట, ఎప్పుడైనా కూడా అలాగే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ వాటిని కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకుంటాం కదా, సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మోరోవర్ దాంట్లో చింతపండు ఉంటుంది కాబట్టి ఒక 1 వీక్ అయినా కూడా పాడవ్వదు అనమాట. నేనైతే ఒక బాక్స్కి చేసుకొని పెట్టుకుంటే అప్పుడప్పుడు ఏం మనం చెప్పలేము, మనకి ఏ రోజు కొంచెం నీరసంగా ఉంటుంది ఎలాగా, కాబట్టి ముందే చేసి పెట్టుకుంటే మంచిది. ఇదైతే నేను ఒక బౌల్ మూత పెట్టేసి పెట్టుకుంటాను, సరిపోతుంది. ఇంకా పప్పు చేసుకుంటా. గౌతమికి ఒకసారి చెప్పవ బుజ్జి, ఒకసారి వెళ్దాం అనేసి నేను వచ్చేస్తున్నాను, వెళ్దాము. రెడీ అయి ఉన్నదేమో కనుక్కోవా, అయిపోతుంది అమ్మ పప్పు. ఎంతసేపు పప్పు ఏంటి త్వరగా అయిపోతుంది. వెళ్దామా 11:30కి అక్కడ వీడియో రన్ అవుతుంది, వచ్చేపడికి రావచ్చు. ఏం కాదు, వచ్చేవారికి రావచ్చు. మేడం 11:30 లోపు రమ్మన్నది. ఇందాక మెసేజ్ చూసాను 11:30కి. అయితే రెడీ అయిపోయారు కదా, అదే నేను పప్పు పెట్టేసి వచ్చేస్తా. ఓకేనా, నీకు ఉంది కదా? లేదంటే నేను అయితే నేను పన్నీకి రసం పెట్టండి, బీట్రూట్ ఫ్రై. కర్రీ ఉంది, ఆకుకూర లోపల వేస్తా. ఇంకా మరి ఫాస్ట్ గా వెళ్ళిపోతే బెటర్ కదా, మళ్ళీ మేడం ఉంటారో ఉండదు. నేను పన్నీర్ చేపిస్తే ఇప్పుడు అలా అవ్వదు, వచ్చేస్తాను కూడా. వచ్చాక చేపిస్తా పన్నుడు, అన్ని పట్టుకుంటారు కదా అసలు. కర్రీ వేడి చేస్తావా? అన్ని చేసా. ఇంక ఇప్పుడు ఎందుకు కడగడం, నేను అడుగుతున్నాను కదా రైస్ పెట్టడం. ఏం అవసరం లేదు, అక్కడ రైస్ పెట్టడం అడగాలి కదా. ఓకే ఎక్కడ ఇవ్వండి చెప్పేసి. ఇప్పుడు గౌతమి దగ్గర రసం తప్పేసి కర్రీ చేయకుండా మానేసా. నా ప్లాన్స్ అన్ని ఈరోజు చేయాలి. రైస్ ఎంత పెట్టమంటావు? 1 గ్లాస్ వద్దుగా, కొంచెం అది వేడి చేసుకుంటా. ఓవెన్ లో బౌల్ ఇచ్చేదా? ఇదిగో ఈ చిన్న బౌల్. ఆవిడ చూడు అక్కడ దానికి ఇక్కడ నొక్కి అలవాటు అయిపోయింది కదా. సరే ఆకు లోపల పెట్టేస్తున్నాను. ఇదిగో దీంట్లో అవసరం లేదు, ఈరోజు రేపటికే చేసేస్తాను. నేను వచ్చిన తర్వాత వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటా. వచ్చిన తర్వాత వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. టైం అయింది కదా, మేడం రమ్మన్నారు కదా, అందుకని ఫాస్ట్ సరిపోతుంది. వచ్చాక చెప్పిస్తా, అక్కడ అన్ని పడుతుంది. నిన్న చూడాలి,
సరే వెళ్ళు. మా ఆయన చాలా మంచివాడు అనమాట, నాకు టైం అయితే హెల్ప్ చేస్తారు. సరే సరే. అక్కడ చూడు. సరే సరే. పెట్టేయమంటే అలాగే అమ్మా. ఈరోజు పన్వీట్ ఇది. వావ్. బాతి ఆ? కొంచెం కారపూస వేసుకెళ్ళు ఆ డబ్బాలో. ఓకే, అమ్మాయికి ఆకలేసి పెట్టాను. తీసుకెళ్తాను. పొంగల్ తినింది అది. చిత్తలి కమ్. ఎలా ఉందో చూసి మారుస్తా. నేను మార్చింది 90. ఇందాక అవునవును తెలుసు, బట్ వాష్రూమ్కి వెళ్ళి ఉంటే తీసేస్తా. అబ్డికా 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 వచ్చింది మమ్మీ, వచ్చింది మమ్మీ, వచ్చింది మమ్మీ, వచ్చింది అబ్డికా. మమ్మీ అమ్మ పని నీ డ్రెస్ సూపర్ ఉందిరా, నీ డ్రెస్ అసలు. వావ్, ఇది క్యూట్ ఉంది చిట్టు తల్లి నీ డ్రెస్. అరే లోషన్ ఇదిగో, లోషన్. వన్ వీక్ నేను మదర్ కేర్ లోషన్ మాత్రమే వాడతాను. రాసుకోకన్నా పచ్చు. మా అమ్మాయి కూర్చుంటే మాట వినదు కాబట్టి పడుకోబెడతాను. ప్లీజ్ అమ్మా. ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎంత కష్టపడతాను మీరే చూడండి ఇప్పుడు లోషన్ రాయడానికి. అబ్బా మమ్మీ షాపింగ్కి వెళ్దాం దా, మనిద్దరం షాపింగ్కి వెళ్దాం. అరే నీకు ఇస్తా పౌడర్, ఇదిగో పౌడర్ ఇస్తా చూడు. సరే. అమ్మో కొడుతుంది. గౌతమి ఆంటీ వస్తారు, చిట్టమ్మ గౌతమి ఆంటీ వస్తారు. గౌతమి ఆంటీ వస్తారు నాన్న. సరే పౌడర్ రాసుకుందాం. దెబ్బ తగిలిందా? పడిపోయిందా పన్వి? ఇక్కడ తగిలిందంట, దెబ్బ తగిలిందంట. పౌడర్ రాస్తా, పౌడర్ రాసేసాలి. దెబ్బ తగిలింది, పౌడర్ రాస్తాను, పౌడర్ రాస్తాను, పౌడర్ రాస్తాను. ఓకేనా? సూపర్. ఓకే సూపర్. సో సారీ కన్నా. పట్టుకోండి, దొంగని పట్టుకోండి రా. నీకు జడేసేదమ్మా? జడేస్తారా? దువ్వెని తీసుకొచ్చి. చాలా హెయిర్ ఉంది కదా పన్నోడికి, మరి చాలా హెయిర్ ఉంది కదా మా మమ్మీకి, చిట్టు మమ్మీకి. మరి హెయిర్కి వెయ్యాలి కదా పిల్లక. క్యూట్. ప్లీజ్ మమ్మా ప్లీజ్, టైం అవుతుంది మమ్మీ. కన్నా నీకు ఇది ఇస్తా. మమ్మీ దెబ్బ తగిలేసింది, మా అమ్మకి దెబ్బ తగిలింది. పౌడర్ రాయవా? అయ్యో ప్లీజ్. దా ఇదిగో పౌడర్, ఇదిగోదా. కమ్ పౌడర్ రాస్తావు మా అమ్మకి. దాయవా ఇక్కడ రా, ఇష్టమరా. కమ్ వస్తా నీకు దొంగ.
దొంగ వేషాలు నీకు దొంగ వేషాలు ఎక్కువ అయిపోయింది. పట్టుకొని 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 ఇక్కడ ఇది అవడం అమ్మాయిని. సారీ, భలే ఉందిరా క్యూట్గా పన్నమ్మకి సూపర్ క్యూట్ అంట. వా బేబీస్ ఎక్కడున్నారు మమ్మీ? వా సూపర్గా ఇసిరేసావు చిట్టి తల్లి నువ్వు. ఓకే అమ్మా, ఓకే అమ్మా. అసలు అడగలేదు, నిద్రపోయిందిగా. కావాలని చూడు ఎలా మాట్లాడుతుందో. తాగుతావా? క్లిప్స్ పెట్టుకుందా? ఈ హెయిర్ బ్యాండ్స్ కమ్ కమ్ గో, ఈ హెయిర్ బ్యాండ్స్ కమ్ చిట్టి మమ్మ. రే 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 ఇదిగో కమ్ కమ్. క్రాక్స్ నాన్న, క్రాక్స్ ఇగో క్రాక్స్. కమ్ క్రాక్స్. సాక్స్ వేస్తారా? సాక్స్ వేస్తారా? హెయిర్ బ్యాండ్ అయినా హెయిర్ బ్యాండ్ వేస్తారా? వావ్ మమ్మీ సూపర్ ఉంది. మమ్మ ప్లీజ్, అరే ప్లీజ్. మమ్మీ కమ్ లెట్స్ గో. కమ్ వేసుకుందాం. డాడీ వీఆర్ గోయింగ్ అవుట్ డాడీ, బాయ్. ఇది మేము ఇంకా జస్ట్ దానికోసం చెప్తున్నా అంతే. ఒకసారి చూడు కన్నది అన్ని క్రాక్స్. క్రాక్స్ వద్దా? వద్దా క్రాక్స్? క్రాక్స్ వద్దా? అంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది పిల్లలుంటే, ఇంతే ఉంటుంది పిల్లలుంటే. వావ్. సో ఇప్పుడే బయట నుంచి వచ్చాము. అంత లోపల గోపి వచ్చేసి ట్రాలీలో నుంచి అన్నీ తీసి, ఇదిగోండి నా సామాగ్రి మొత్తం తీసి ఎక్కడ పెట్టాలో సామారు కొంచెం నాకు ప్లేస్ చూపిస్తారా అన్నాడు. ఏవి ఏంటంటే ప్రతి పెళ్ళికి అండ్ బాను అన్న పెళ్ళి కోసం అని వెళ్ళాను కదా, సో ఆల్మోస్ట్ అన్నీ తీసుకెళ్ళిపోయాను అనమాట. వీటిల్లో అయితే ఇయర్ రింగ్స్ చూసారు కదా, అంటే ఇవి నా దగ్గర నాకు తెలిసి జస్ట్ 5% ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇంకా 95% వేరే బాక్స్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఇయర్ రింగ్స్, ఇది కాసుల పేరు పన్వి కోసం అని, ఓన్లీ పన్వి కోసం ఇవి. అండ్ నెక్స్ట్ పన్వి బ్యాంగిల్స్ అనమాట, ఇవన్నీ కూడా పన్వి బ్యాంగిల్స్. నేను ఇదొక చోకర్, ఇదొకటి తీసుకున్నా కానీ పెట్టుకోలేదు. ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అవి. అండ్ నెక్స్ట్ ఇది వన్ టైప్ ఆఫ్ చోకర్ అనమాట. ఎంత క్యూట్ అండ్ ఎంత ఎలిగెంట్గా ఉంటుందో. ఒక్కసారి నా జ్యువెలరీ చూపిస్తాను మీ అందరికీ కూడా, జ్యువెలరీ హాల్ లాగా. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చెప్పు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.